శ్రీ గురుభ్యో నమః. 2024 డిసెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజుల్లో మీన రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో చెప్పబోతున్నాను. బిఫోర్ దట్ ఒక చిన్న గమనిక లాంటి వివరాన్ని అందిస్తాను. ఇంతకేమిటంటే మీ రాశి మీనరాశి. మీ రాశి తర్వాత రాశి ఏంటి? మేషరాశి. రాశి చక్రంలో జోడియాక్ సైన్లో ఫస్ట్ రాశి మేషరాశి. అది మీకు రెండవ రాశి అవుతుంది. మీనం నుంచి లెక్కేస్తే మీనం మొదటిదైతే రెండవది మేషం. ఆ మేషరాశి ది లార్డ్ ఆఫ్ మేషరాశి. మేషరాశికి అధిపతి ఎవరో తెలుసా? కుజుడు, కుజగ్రహము, అంగారకుడు, మార్స్. అలాగే ఆ కుజుడికి మరొక రాశి కూడా ఉంది, హెడ్. ఆయనకి 2 ఇళ్ళు. ఆ రెండవ ఇల్లు ఎక్కడ తెలుసా? వృశ్చిక రాశి. అది మీకు ఎన్నో రాశి అవుతుంది? మీ నుంచి లెక్కేస్తే మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. 9వ రాశి. 9వ రాశిని తండ్రి స్థానము అంటారు. దాన్నే మరొక పేరుంది భాగ్యస్థానం, మరొక పేరుంది అదృష్ట స్థానం. ఇంగ్లీష్ అయితే లక్కీ హౌస్. మీకు లక్కీ హౌస్ ఏంటి? వృశ్చిక రాశి. మీకు ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానం, నేత్రస్థానం మేషరాశి. నేను రాసుల ప్రకారం చెప్పుకుంటూ వస్తున్నాను, లగ్నాల ప్రకారం కాదు. కనుక మీరు డబ్బు సంపాదిస్తున్నా, మీ ఫ్యామిలీ చక్కగా అనుకూలంగా ఉన్న, మంచి విజన్, మాట తీరు, మీ అదృష్టం, యోగం, ఇవన్నీ ఎవడిస్తున్నాడు? శుభగ్రహ గురువు ఇస్తున్నాడు అనుకుంటారా? శని ఇస్తున్నాడా? బుధుడు ఇస్తున్నాడా? చంద్రుడు ఇస్తున్నాడు? కుజుడు ఇస్తాడు. రక్త మాంసాలకి హెడ్ అయిన ఇప్పుడు ఆయన గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఇప్పుడు అని మీరు అనుకోవచ్చు. సమయం వచ్చింది. ఆయన మీ రాశి నుంచి 5వ రాశిలో ఆయన నీచ స్థితిలో పడి పాపం వక్రంలోకి వచ్చాడు. పెద్ద పెద్ద మినిస్టర్గా ఉండేవాడే ఒక్కొక్క చోట ఎక్కడున్నా కనుక వెహికల్ ఆగిపోతే కికారణ్యంలో తాగడానికి నీళ్ళు కూడా ఉండవు. ఈయన మినిస్టర్ అంటే అవును నిజం, మినిస్టర్. తెచ్చుకుని నీళ్ళు మధ్యలో అయిపోయినాయి. అరణ్యం అది, చుట్టూ ఎవరైనా వచ్చి చుట్టుముట్టచ్చు. నేను మంత్రిని అంటే ఎవరు? హూ కేర్స్? కనుక భగవంతుడు చూడాలి. అలాంటి కుజుడు వక్రంలోకి వచ్చాడు అంటే అదృష్టం ఏమన్నా తగ్గుతుందా? తగ్గదు. కంగారు పడద్దు. డబ్బులు ఏమన్నా మనకు తగ్గిపోతాయా? ఫ్యామిలీలో ఇబ్బందులు వస్తాయా? మనం మాట్లాడిన మాట ఏమన్నా వ్యతిరేకంగా అవతల వాడు అర్థం చేసుకుంటాడా? లేకపోతే మన చూపు ఏమైనా తగ్గుతుందా? కంటికి అద్దాలు వస్తాయా? శుక్లాలు ఇట్టా ఆలోచన చేయొద్దు. డబ్బు ఇంకా సంపాదించాలి, మన కుటుంబం బాగా డెవలప్ కావాలా, మనకు అదృష్టం బాగా ఉండాలి, ఆ విధంగా ఆలోచన చేయండి. నెగటివ్గా థింకింగ్ వద్దు. కనుక ఇప్పుడు మీ కొన్ని వస్తువులను కోరుకోవాలి. ఏమిటా వస్తువులు? ఇల్లు కావాలా, వాకిలు కావాలా, బంగారం కావాలా, ఉద్యోగం కావాలా, వ్యాపారం కావాలా, బిడ్డలు బాగుండాలా, అన్నింటికీ మంచి ఆరోగ్యం ఉండాలా. ఇవన్నీ కోరుకోవటం కోసంగా ఒక మంచి టైం చెప్పబోతున్నా. సర్వార్థ సిద్ధి యోగము అంటారు. అది ఎప్పుడుంది? 12వ తేదీ ఉదయం 6:30 నుంచి 12వ తేదీ ఉదయం 9:50 దాకే ఉంది. అంటే 3 గంటల 20 నిమిషాలు. 3 గంటల 20 నిమిషాలు, 202 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ సర్వార్థ సిద్ధి యోగాలు అంటే ఏమిటంటే కొన్ని వారాల్లో కొన్ని ప్రత్యేక నక్షత్రాలు వస్తే ఆ యోగం వస్తుంది. నెలకి దాదాపు 10-15 వస్తాయి, ఒకసారి 6 వస్తాయి, 7 వస్తాయి. ఇప్పుడు ఈ సర్వార్థ సిద్ధి యోగాన్ని నేను ఎప్పుడు చెప్పను, కానీ ఎందుకో చెప్పాలనిపించింది. అయ్యో సర్వార్థ సిద్ధి యోగాలు, మంచి మంచి యోగాలు వస్తున్నాయి కదా, మన ప్రణతి టెలివిజన్ సబ్స్క్రైబర్స్ చెప్తే దాన్ని కొంచెం పాటిస్తారు, అనుకూలత వస్తాయనే ఆలోచనతో చెప్తున్నాం. అయితే అది 12వ తేదీ ఉదయం 6:30 నుంచి 9:50 లోపల అది పాటించాలి. ఏం పాటించాలి? గుడికి పోనవసరం లేదు, గోపురం పోవాల్సిన అవసరం లేదు, పూజామందిరంలో కూర్చోవలసిన అవసరం లేదు, ప్రత్యేక వ్యాపక స్నానం లాంటి చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ పరిహారం. బట్ అది చివరిలో చెప్తాను మిత్రమా.
ఇక ఇంతకీ మొదటి పాయింట్కి వెళ్దాం. 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 1:19 దాకా ఉండేది. కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి. ఎవరన్నా కొద్దిగా మీకు వ్యతిరేకంగా మాట్లాడగానే మీకు వచ్చేస్తుంది బీపీ, హై బీపీ వచ్చేసి అవతల వాళ్ళని విరచకబడే విధంగా ఉంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, చేతులు కరిగిపోతాయి. ఈ కరిగిపోయిన వల్ల ఆ బాధ ఆవేశంగా మారుతుంది. నెంబర్ 2, చేతిలో డబ్బులు లేకపోయినా ఆవేశం వస్తుంది. ఆవేశించే కూడా ఆయనే, కుజుడే. కనుక చేతిలో డబ్బులు తగ్గినా ఈ కుజుడే, కనుక అదృష్టం తగ్గినా ఆ కుజుడే. కనుక 11 ఉదయం నుంచి 13 మధ్యాహ్నం 1:19 వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ రెండవ పాయింట్, 13వ తేదీ మధ్యాహ్నం 1:19 ప్రారంభమై 15వ తేదీ మధ్యాహ్నం 3:04 దాకా అన్నయ్య, అక్కయ్య, చెల్లమ్మ, తమ్ముడు, ఏనాడు కూడా వారికి ఫోన్ చేయని వారు కూడా ఎందుకో అనిపిస్తుంది, మా అక్క ఏం చేస్తుందో, మా తమ్ముడు ఏం చేస్తుండో, మా అన్నయ్య ఏం చేస్తుండో. ప్రేమ, మీరు కాల్ చేయవచ్చు, వాళ్ళు చేయవచ్చు, వాళ్ళకి ఏదో అవసరాన్ని చేయొచ్చు, మీతో ఏదో ముఖ్య పని ఉండి చేయొచ్చు. ఒకవేళ మీరైనా కూడా మేబీ చేయవచ్చు, పని ఉండి చేయవచ్చు, పని లేక చేయవచ్చు. ఏదో అన్నయ్యని పలకరించి చాలా కాలం అయింది, ఆప్యాయత కోసం కాదు, అనురాగం కోసం, స్వార్థ చిత్తుతో కాదు సుమా, మళ్ళీ అట్ట అనుకుంటారేమో. ఏదైనా కొంత అన్నదమ్ముల మధ్య ఆప్యాయతలు పరిడవిలటానికి అవకాశం ఉండే సమయం అది. అలాగే మిత్రులతో కావచ్చు, హితులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, పుణ్యక్షర సందర్శన కావచ్చు. నెక్స్ట్ 3వ పాయింట్, ఇది కొద్దిగా లోతుగా ఆలోచన చేయాలి. 3వ పాయింట్ ఎప్పుడంటే 15వ తేదీ మధ్యాహ్నం 3:04 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయము. ఇది వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవహారాలు, కాంట్రాక్టులు, ఆరోగ్యాలు, వాహనము, ఇల్లు, వాకిలి, తల్లి, సంతానము అన్నింటి మీద ఇది ఉంది. ఉద్యోగంలో పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టైంలో సహ ఉద్యోగులతో కూడా ఒక్కోసారి మనతో బాగా మాట్లాడుతూ ఆ పక్కకి వెళ్ళి, సార్ అతను సుబ్బారావు మీ గురించి చాలా చండాలంగా తిట్టాడు సార్, నాకు బాధ వేసింది, చెప్పుకోలేకపోతున్నాను సార్. ఏమన్నాడే? వద్దు సార్. అప్పుడు మీ గురించి చెప్పిన కారణంగా ఒట్టిదే మీరేమనుండరు, కానీ మీ గురించి పితృలు చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు. తను నేను గొప్ప అని. అప్పుడు ఆడి మాట నమ్ముతాడు. అయితే నేనే వీడి గురించి చెప్తే ఎలా ఉంటుంది అని అలాంటి ఆలోచన చేయకండి. కొంతమంది చేసేవారు ఉంటారు. కాబట్టి సహోద్యోగుల్లో కూడా మీరంటే గిట్టనటువంటి వారు కూడా ఈ సమయంలో తప్పుడు ఆలోచనలు వారి మనసులోకి వస్తాయి. వారి మనసులో తప్పుడు ఆలోచనలు వస్తాయి కాబట్టి అలాంటి ఆలోచన మనకే వస్తే మనం వెళ్ళి బాస్కు చెప్పేస్తే మనమే కాళ్ళు ఎగరేయచ్చు కదా అనేటువంటి ఆలోచనకు వెళ్ళవద్దు. ఆడికొస్తే వచ్చింది, ఆడు ఎప్పుడు దెబ్బతింటాడు, అది వేరే విషయం. కనుక ఈ విధంగా సంతాన విషయాలు, సంతానం ఏంటి, వారి చదువులు ఏంటి, వారి ఆరోగ్యాలు ఏంటి, వారి వివాహాలు ఏంటి, వారు పెళ్ళైన వారా, పెళ్లి కాని వారా, చిన్నవారా, చదువుకుంటున్నారా, లేకపోతే ఫారిన్ వెళ్ళబోతున్నారా, వెళ్ళారా, వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, ఉద్యోగం వచ్చిందా, సద్యోగం వచ్చిందా, వీటన్నిటినీ ఆలోచించాలి. తప్పదు. పెళ్ళి అయితే భార్యాభర్తల దెబ్బలాడుకుంటూ ఉన్నారా, లేక అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే వాడే అవతల వాడే ఉన్నా దేశంగానే దేశం ఉండొచ్చు, చెప్పరు, చాలా సమస్యలు ఉంటాయి. ఇలాంటివన్నీ జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాడు. ఎప్పటి చెప్పదాకా 15వ తేదీ మధ్యాహ్నం 3:04 నుంచి 20వ తారీఖు రాత్రి దాకా. సరే గడిచిపోతుంది. మళ్ళీ 21 నుంచి ఫలితాలు వస్తాయి, వేరే విషయం. ఇంతకీ ఈ మీన రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు ఉంటున్నాయి. అవి ఏమిటంటే, పూర్వాభాద్ర నక్షత్ర 4వ పాదంలో జన్మించిన మీన రాశి జాతకులకి 14వ తేదీ శనివారం ఉదయం 10 గంటల దగ్గర నుంచి 15వ తేదీ ఆదివారం ఉదయం సూర్యోదయం దాకా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు, కొత్త కార్యక్రమాల వైపు వెళ్ళకూడదు. నెక్స్ట్, ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 15వ తేదీ ఆదివారం ఉదయం సూర్యోదయం నుంచి 15వ తేదీ అర్ధరాత్రి సెకండ్ షో సినిమా వదిలే వరకు, అంటే 12:30 గంట అంతవరకు వారు కొంచెం కొత్త కార్యక్రమాలు లేకుండా పాత కార్యక్రమాలు, రొటీన్ కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలి. ఇక 3వ చివరి నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్ర జాతకులకి 16వ తేదీ సోమవారం ఉదయం సూర్యోదయం నుంచి వారికి కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఈ సమయంలో కూడా రొటీన్ కార్యక్రమాల వైపు వెళ్ళొచ్చు, కానీ కొత్త కార్యక్రమాల వైపు శ్రీకారం చుట్టకూడదు. ఇందుకీ మనకు పరిహారం ఏమిటి? అదేమిటంటే,
12వ తేదీ ఉదయం 6:30 సర్వార్థ సిద్ధియోగం ప్రారంభమై 9:50 దాకా ఉంటుంది. ఈ టైంలో ఒక వైట్ పేపరు, ఇలాగ రూల్ పేపరు, ఏదో ఒక పేపరు, లేదా వెనక పక్క ఏం రాసి ముందు పక్క వైట్ ఉన్నా పర్వాలే, మళ్ళీ వేస్ట్ చేయటం ఎందుకు, లేకపోతే బుక్కు, లేకపోతే డైరీను, ఎక్కడో ఒక పెన్ను, పెన్సిలు, ఏదో పైలట్ పెన్ను, జెల్ పెన్ను, ఏదో ఒక రంగు. మళ్ళా సిద్ధాంతి గారు రంగు చెప్పలేదు, ఆకుపచ్చ లేకపోతే ఎరుపు రాస్తే ఏమన్నా నెగటివ్ ఇట్టడి వద్దు, మీ ఇష్టం ఏదైనా చేసుకోండి, చక్కగా రాయండి. ఏమి రాయాలా? 2025 జనవరి 1వ తారీఖు వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, మొదటి 7 నెలలు చాలు, అంతే. 7 నెలల దాకా ఏమేమి సాధించాలా? మంచి ఆరోగ్యం ఉండాలి, డాక్టర్లకి దగ్గరికి వెళ్లకుండా ఉండేలా భగవంతుడు మనం చూడాలి. డ్రైవింగ్ చేస్తే అక్కడ చేస్తే ప్రమాదం, ఇవన్నీ పాయింట్ 1. పాయింట్ 1, భగవంతుని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. 2, డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా ఉండేలా చూడాలి. 3, మా ఇంట్లో కుటుంబంలో వారికి ఎలా ఉండాలి, నా భార్యకి ఎలా ఉండాలి, బిడ్డలకి ఎలా ఉండాలి, అది పాయింట్ వైజ్ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి. మీ ఇంట్లో 9 మంది ఉన్నారు, 9 పాయింట్ రాయండి వరుసగా. ఎన్ని పాయింట్ రాయండి, నష్టం ఏంటి? 3:20 టైం ఉంది. నేనైతే మొత్తం 3:20 అటు ఇటు నిమిషం తీసి 3:20 రాస్తూనే కూర్చుంటా. మనిషిన తర్వాత వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, కోరికలు అనంతాలు. నేను నా కోరిక కాదు, పక్కింటి వాళ్ళది, వెనకింటి వాళ్ళది, అందరూ చూసుకోవాలి. మా అపార్ట్మెంట్ 10 మంది ఉందనుకో, తెలిసిన వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకోవాలి. ఆ విధంగా అంతా రాసుకుంటూ ఉండండి. దీంతోపాటు ఉద్యోగం, వ్యాపారం, తర్వాత జీతం టైంకి వచ్చిన, అప్పులు తగ్గాల, ఇల్లు కావాలా, మంచి ఇల్లు, విల్లా కావాలి, అది కావాలి, ఏదైతేనేమండి. ఇదే స్వార్థంతో రాసేది కాదు. ప్రతివాడికి కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని పరోక్షంగా తెల్ల పేపర్ మీద, కొద్దిగా రంగు తగ్గిన పర్వాలేదు, తెల్ల పేపర్ కన్నా మిల్క్ వైట్ జేకే పేపర్ అనుకుంటారు, తెల్ల పేపర్ మీద చక్కగా రాయండి. రాస్తుంటే ఆ రాత మీ కంటికి కనపడుతుంటుంది. మనకారకుడు చంద్రుడు. ఈ చంద్రుడే ప్రతి నెలలో ఆ శని దగ్గరికి వెళ్ళొస్తుంటాడు, ఆ కుజుడి దగ్గరికి వెళ్ళొస్తుంటాడు. అక్కడ మాటలు ఇక్కడ మాట అక్కడ చెప్పడు, ఎక్కడ చెప్పాల్సిన అక్కడ చెప్పేస్తాడు. అట్లా చెబుతూ తిరుగుతూ నెలకు ఒక మారు తిరుగుతుంటాడు ఇద్దరి దగ్గర. తిరిగి మీకు ఏలినాడు శని 3వ భాగం రాబోతుంది. ఎప్పుడు? 2028. 2వ భాగం స్టార్ట్ అవుతుంది 2025. 3వ భాగం 2030 ఏప్రిల్ 12కి 3వ భాగం అయిపోతుంది. ఈ ఏలినాడు శనిలో ఆ ఇబ్బందులు లేకుండా సాఫీగా గడిచిపోయేలా ఉండాలని ఇవన్నీ కోరుకొని ఇవన్నీ లిస్ట్ రాయండి. ఆ లిస్టుని ఏదో టైం రోజు మార్చి రోజునో అవకాశం ఉంటే ఒకసారి పైన కింద చదువుకుంటుంటే యద్భావం తద్భవతి, అవన్నీ మనసుకు ఎక్కుతాయి. ఈ మనసు ఎక్కినటువంటివి కర్మప్రభు గమనిస్తుంటాడు. కర్మప్రభు మీ రాశిలోకి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? మార్చి 29వ తేదీ వస్తాడు. తెల్లవారితే విశ్వావసనామ సంవత్సరం ఉగాది. ఆ రోజే మీ రాశిలో పెద్ద కూటమి కూడా జరగబోతుంది. మీరే కంగారు పడద్దు ఆ కూటమి గురించి. కనుక ఆ ప్రకారం చేస్తుండండి, చక్కగా అనుకూలు వస్తాయి. మరొక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ పితృదోషాలకు సంబంధించినటువంటి మిగతా కార్యక్రమాలు 73, 74, 75, 76, 70 ఇవన్నీ కూడా డిసెంబర్ 23వ తేదీ నుంచి 30వ తేదీ దాకా ఇవి కూడా మళ్ళీ తిరిగి జరుగుతాయి. ఆ వీడియోలు కూడా పెడతాను. ఆ వీడియోలు కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. శుభం.